సార్ ఆంధ్ర పరిపాలన ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు? అంటే ఆంధ్ర పరిపాలన అవకాశవాదంగా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో జస్ట్ నెల రోజులలోపే పొత్తులు కుదిరినాయి. సో అప్పటి వరకు బద్ధశత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళకు అంతే ధీటుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండే. కానీ ఎక్కడి వరకు పోయిన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకి పంపించారో అప్పటి నుంచి మెల్లిమెల్లిగా 600 అధికారంలోకి రావాలి, సర్వం ఒడ్డైనా అని చెప్పేసి బాగా వర్కౌట్ చేయడం. దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా అగ్రెసివ్గా ప్రజల్లోకి వెళ్ళిండు, ఒక హీరోలాగా బాగా పోయాడు. అట్లాగే చంద్రబాబు మీద బాగా సానుభూతి వచ్చింది ఒకసారి జైలుకి పంపిన తర్వాత. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించేది ఉంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ కావచ్చు, తర్వాత ఆంధ్రాలో చాలా పెండింగ్లు ఉన్నాయి, సో అవన్నీ కూడా రావాలనేది ఉంటే, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఇట్లాంటివన్నీ రావాలనేది ఉంటే తప్పకుండా బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పడాలని చెప్పేసి అది జాయిన్ అయింది. దానివల్ల చంద్రబాబు నాయుడికి ఎంత ఉపయోగపడదో దానికి 10 రెట్లు మోడీకి ఉపయోగపడ్డది. ఎందుకంటే చంద్రబాబుకి సంబంధించిన ఆ 21 సీట్లు కనుక లేకపోయేది ఉంటే, వాళ్ళు గెలిచిన సీట్లు కనుక లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడే పరిస్థితి ఉండే. వాళ్ళే కనుక యూపీఏ కనుక పోయేది ఉంటే అంటే ముందుగా పొత్తు ఏర్పడకుండా ఇక్కడ అక్కడ ఆంధ్ర తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాలు కనుక ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు కనుక కాంగ్రెస్ సపోర్ట్ అయ్యేది ఉంటే ఆటోమేటిక్గా ఇండియా కూటమికి మరి అధికారం వచ్చే పరిస్థితి. కేంద్రంలో కీలకం అయిపోయారు చంద్రబాబు. 100% కీలకం అయిపోయాడు. అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం, అంతకుముందు ఒకసారి కూడా అట్లాగే కీలకమైంది, ఈసారి కదా అట్లాగే కీలకమైన పరిస్థితి. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు, ఎదుటి పార్టీ వాళ్ళు లేదా అధికారంలో ఉన్న వాళ్ళు చేసే కొన్ని పొరపాట్లు ప్రతిపక్షాలకు కలిసి వస్తాయి. సార్ ఇంకోటి, జగన్ ఓడిపోవడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు 3 పెళ్ళాలు ఇవన్నీ వ్యతిరేకించడం వల్లే పవన్ కళ్యాణ్ నిన్ను భూపాతంలో తొక్కేస్తానన్నాడు, అన్నట్టే తొక్కేశాడు. అంటే ఒక్కొక్కసారి చెడపకుర చెడదు అంటారు కదా, ఆ రకంగా ఎవరు మాట్లాడినా కూడా బుమ్రాంగ్ అయి మళ్ళీ మనకి కొట్టే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఒకరి విజయానికి అనేక కారణం ఎట్లయితే ఒకరి అపజయానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. అట్లా కర్ణుడు అపజయానికి అనేక కారణాలు అంటారు కదా, అట్లాగే కొన్ని మంచి పనులు చేసినప్పుడు కర్ణుడు చాలా మంచివాడు అని పేరు ఉంటుంది, కానీ మళ్ళీ ఆఖరికి చావాల్సి వస్తుంది పాండవుల చేతిలో. సో అట్లాగే చాలామంది బాగుపడి పని చేసిన తర్వాత ప్రజల్లో ఉండిపోతారు, కానీ ఒక్కోసారి గెలిపోవడంతో సంబంధం లేకుండా ఓడిపోతారు. అదే జగన్ జరిగింది. అక్కడ సంక్షేమ పథకాలలో నెంబర్ 1గా బడుగు బలైన వర్గాలకు అన్ని పథకాలు అనిపించి డైరెక్ట్ సంక్షేమ పథకాలు అయినా మొత్తం కూడా, కానీ అయినా కూడా ప్రజల తీర్పు. ఇంకొకటి సార్, మన కేటీఆర్ గారు ఒకటి అన్నారు, రేవంత్ రెడ్డి నీకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు చూసాము, నువ్వు మా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒక బుల్లి ముఖ్యమంత్రి అని చెప్పి ఒక మాట అన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? బుల్లబ్బాయి అన్నాడు. బుల్లబ్బాయి అంటే ఏంటంటే చాలా స్థాయిని మర్చి మాట్లాడే క్రమం. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం తెలంగాణ మొత్తాన్ని కూడా నిర్బంధంలో పెట్టిండు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ కంప్లైంట్ చేయనీకపోతే అరెస్టులు చేసిండు. తర్వాత కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం పెట్టేసి హౌస్ అరెస్ట్ చేసి అక్కడ అరకపూడి గాంధీని మాత్రం వదిలేసి విచ్చలవిడిగా స్వరవిహారం చేసే విధంగా పోలీసు కస్టడీ ఇచ్చి పంపించారు. ఇవన్నీ చూస్తే ఎట్లా ఉన్నదంటే మొత్తం కూడా రేవంత్ రెడ్డి దగ్గరుండి కొట్టించే ప్రయత్నం, చంపించే ప్రయత్నం చేసినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. తర్వాత ఇక్కడ ఆయన భాష చూస్తే ఇప్పటివరకు కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నా, నాకు అట్లాంటి భాష కూడా మాట్లాడాలంటే, కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, సరే ముఖ్యమంత్రి కానప్పుడు ఏదేదో మాట్లాడారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నేను నల్లమడ అడవులో పుట్టినోని, అక్కడి నుంచి తొక్కుకుంటూ వచ్చేస్తా అని చెప్పేసి, పేగులు మెడలేసుకుంటా అని చెప్పేసి మాట్లాడము, తొండలు లాగులు వేస్తా అని చెప్పేసి, ఇవన్నీ భాష చూసినప్పుడు నిజంగా ముఖ్యమంత్రి ఆయన ఇంత వీడి పిల్లల లెక్కనో వీడి రౌడ్ లెక్క మాట్లాడుతున్నాడని ఎవరైనా అనుకుంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన పోయిళ్ళు ఎవరైనా కూడా కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళే, నీ పతనం కూడా మొదలవుతుందని చెప్పి మరి ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. సార్ ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ పరిపాలనా దక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన గొప్ప నేత. హరీష్ రావు సార్, హరీష్ రావు మాస్ లీడర్. ఆయన కేసీఆర్ గారికి నమ్మిన బంటు లెక్క, ఒక హనుమంతుని లెక్క తెలంగాణ ఉద్యమంలో పనిచేసాడు, ప్రభుత్వంలో పనిచేసాడు. ఈజ్ అ మాస్ లీడర్. కేటీఆర్ ఒక ఇంటెలెక్చువల్, తండ్రికి తగ్గ తనయుడు, మంచి భవిష్యత్తున్న నాయకుడు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నిరూపించుకున్నాడు.
ఆయన కార్యదీక్షుడు, ఒకటి అనుకుంటే సాధించడానికి ఎంతైనా కష్టపడతాడని నిరూపించుకున్నాడు. చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షకుడు. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో 4వసారి ముఖ్యమంత్రి అయిన నాయకుడు, మేధావి, మంచి అంటే ప్రజల నాడి తెలుసుకొని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయిన నాయకుడు జగన్ ఆయన కూడా ప్రజాదరణ పొందిన నాయకుడు. తర్వాత అన్నిటికంటే జగమొండి పేరే అట్లుంది కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి మొండి అంటే ఆయనను మించిన జగమొండి జగన్మోహన్ రెడ్డి. కవిత గారి గురించి సార్ లాస్ట్. కవిత మహిళగా జాగృతి స్థాపించి 2008 నుండి ఒక మంచి మహిళ నాయకురాలిగా ఎదిగింది. తండ్రికి తగ్గ తనయురాలుగా ఈరోజు కీర్తి ఘటిస్తుంది. తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు. కవిత గారు అయ్యే అవకాశం ఉందా? దైవ చిత్తము, దేవుడి నిర్ణయం ఎట్లుందో మనం ఏం చెప్పలేము. ఇప్పుడు చాలామంది అట్లా అయిన వాళ్ళు ఉన్నారు. మహిళలందరూ కూడా జయలలిత అయింది, మమతా బెనర్జీ అయింది, చాలామంది కూడా ఎన్ని ఒక్క మంది మహిళలు మగవాళ్ళ కంటే ఏం తక్కువ కాదు. అన్ని రంగాలలో అన్నిట్లో ముందున్నారు. భవిష్యత్తు ఎట్లుందో దేవుడి చిత్తం. ఇంత వరదలు వచ్చినాయి, ఇక్కడ హైడ్రా అనేది ఒక హైడ్రామా నడుస్తుంది, జనాలు ఇబ్బంది పడుతుంది. అయినా కానీ కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లే? ఏమన్నా తెరానక రాజకీయం చేస్తున్నారా? కేసీఆర్ గారు మౌనానికి ఏం అర్థం చేసుకోవాలి? అంటే ప్రతిపక్ష నాయకులు సందర్భము అవకాశం వచ్చినప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. సో ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ కేసీఆర్ పాత్ర ఏదైతే ఉందో, కేసీఆర్ పాత్ర కేటీఆర్ కావచ్చు, లేదా హరీష్ రావు కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే, మొన్నటి మంత్రులందరూ కూడా క్యాబినెట్ మంత్రులు అంటే సీఎం గారికి ఎంతనో క్యాబినెట్ మంత్రులు కూడా అంతనే. సో క్యాబినెట్ మంత్రులందరూ కూడా ప్రజా సమస్యల మీద, రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఒక్కొక్క నాయకుడికి